అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్, న్యూమరాలజిస్ట్. ఈరోజు ముఖ్యంగా చెప్పబోయే టాపిక్ ఏంటంటే మరు మాంగళ్య ధారణ. చాలామంది ఈ విషయం మీద అడుగుతున్నారండి. మరు మాంగళ్య ధారణ అంటే ఏమిటి, దీని గురించి వివరంగా తెలియజేయండి అని అడుగుతున్నారండి. మరు మాంగళ్య ధారణ ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలనే విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరు చేసుకోవాలి మరుమాంగళ్య ధారణ అంటే, ఎవరైతే నెగిటివ్ మ్యారేజ్ డేట్లలో చేసుకున్న వాళ్ళు, అంటే 4వ తేదీలో, 13వ తేదీలో, 22, 31 తేదీలలో, అంటే ఏ మంత్లో అయినా కానివ్వండి, జనవరి నుంచి డిసెంబర్ వరకు 4, 13, 22, 31, 4, 13, 22, 31 డేట్లలో ఎవరు మ్యారేజ్ అయినా కూడాను అది నెగిటివ్ మ్యారేజ్ డేనే. తర్వాత 5వ నంబర్ సిరీస్ అండి, 5, 14, 23, 5, 14, 23 ఎవ్రీ మంత్. అండ్ 7th నంబర్ అండి, 7, 16, 25 తేదీలలో 7, 16, 25 డేట్స్, 8, 17, 26, 8, 17, 26 ఈ 13 రకాల డేట్లలో ఎవరికైతే మ్యారేజ్ అయి ఉంటుందో వాళ్ళు మాత్రమే మరుమాంగళ్య ధారణ చేసుకోవాలి. ఎందుకు ఈ డేట్లలోనే పెళ్ళైన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి? మరుమాంగళ్య ధారణ అంటే రీమ్యారేజ్ అండి. ఎవరికైతే మ్యారేజ్లో దోషం ఉంటుందో, సరైన ముహూర్తంలో మ్యారేజ్ కాలేదో, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారండి. కొంతమంది వైవాహిక జీవితంలో, అంటే సంసార జీవితంలో ఇబ్బందులు, కొంతమందికి ఆర్థిక సమస్యలు, కొంతమందికి సంతాన సమస్యలు, మరికొంతమందికి అనారోగ్య సమస్యలు, ఎక్కువ మంది యాక్సిడెంట్లో చనిపోవడం కూడా జరుగుతుంది పెళ్ళైన తర్వాత. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ నెగిటివ్ డేట్లలో మ్యారేజ్ అవ్వడమే అండి. చాలా చాలా డేంజర్స్ అండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా కానివ్వండి, మీరు మ్యారేజ్ డేట్ 8, 17, 26 తేదీలలో కనుక మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళు పెళ్ళైనప్పటి నుంచి అనేక రకాలుగా ఇబ్బంది పడుతూనే ఉంటారండి. చాలా కష్టాలను ఫేస్ చేసి ఉంటారు. ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, హెల్త్ పరంగా, రిలేషన్స్లో ఎక్కడ చూసినా అనేక రకాలుగా నష్టాలే చవి చూసి ఉంటారండి వీళ్ళు. 8వ తారీఖులో పెళ్ళైన వాళ్ళకి 8, 17, 26 చాలా డేంజర్ అండి. మ్యారేజ్కి అంత అనుకూలం కాదు ఇవి. ఈ డేట్లలో మీరు మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇవి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న డేట్లే. అదేవిధంగా 7, 16, 25 కేతువుకి సంబంధించిందండి. ఎప్పుడైతే 7, 16, 25లో పెళ్ళిళ్ళు చేసుకుంటారో ఎక్కువగా ఈ వైఫ్ అండ్ హస్బెండ్లో వీళ్ళిద్దరికీ ఫ్యామిలీ లైఫ్ మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరికైతే ఫ్యామిలీ లైఫ్ మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండదో భార్యాభర్తలు కొంత దూరంగా ఉండే అవకాశం, అవసరమైతే ఒకరినొకరు విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. చాలా నెగిటివ్ డేట్స్. అదేవిధంగా 4, 13, 22, 31 రాహుకి సంబంధించిన నంబర్స్ వెరీ 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 నెగిటివ్ నంబర్స్ అండి. పెళ్లి తర్వాత అనేక రకాల గొడవలు, కోర్టు కేసులు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు రావడానికి ఈ 4 డేట్లు పెళ్ళిళ్ళు అవడమే. మీరు కావాలంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మీరు కనుక్కోండి. ఈ డేట్లలో కనుక మ్యారేజ్ అయితే అనేక రకాల సమస్యలు, విడాకులకి దారి తీయడం జరుగుతుంది. అదేవిధంగా 5, 14, 23 5, 14, 23 అనేది దీంట్లో ఎక్కువగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే భార్యాభర్తలు దూరంగా ఉండడం జరుగుతుంది. వాళ్ళు విడిపోరు కానీ దూరంగా ఉండడం జరుగుతుంది. మరి ఏంటి గురువు గారు, ఆల్రెడీ పెళ్ళి అయింది కదా, మరి దీనికి పరిష్కారం ఏంటంటే అదే మరుమాంగళ్య ధారణ, రీమ్యారేజ్. ఈ రీమ్యారేజ్ ఎక్కడ చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే మరుమాంగళ్య ధారణ కేవలం తిరుపతిలో మాత్రమే చేసుకోండి. తిరుపతిలో నిత్య కళ్యాణం, పచ్చతోరణం, కలియుగ పురుషుడు ఆయన కాబట్టి మీరు ఇప్పుడు తిరుపతిలో చేసుకుంటేనే చాలా బాగా కలిసి వస్తుంది. ముస్లిం సాంప్రదాయం, అదేవిధంగా క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళ చర్చిలో కానీ లేకపోతే మసీద్కి సంబంధించి వాళ్ళ ములసాబ్ని ఇంటికి పిలిపించుకొని వాళ్ళ మత పెద్దని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ సాంప్రదాయం వాళ్ళకి ఈ అవకాశం ఉంది. అసలు ఈ మ్యారేజ్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి అంటే, మనం రెగ్యులర్గా చేసుకునే మ్యారేజ్ కాకుండా మరుమాంగళ్య ధారణకి సంబంధించి బ్రహ్మ ముహూర్తంలో ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్ అంతా ఒక 2 hours జరుగుతుందండి. 2 to 3 hours.
మార్నింగ్ 3 నుంచి 6 వరకు జరుగుతుంది. ఈ టైంలోనే జరుగుతుంది. ఈ మ్యారేజ్కి మీరు ఎవరిని వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం భార్యాభర్తలు ఇద్దరు వెళ్తే సరిపోతుంది. దీనికి ఎక్కువగా కూడా మీకు ఖర్చు అవ్వదండి. కేవలం భార్యాభర్తలకి కొత్త డ్రెస్సులు, వీటితో పాటు మీకు పుస్తెలు ప్లస్ మెట్టెలు ఏదైనా సరే ఒక తులం తీసుకోండి. మెట్టెలు కూడా ఒక తులం ఉండేటట్లు చూసుకోవాలి. 5 గ్రాములు 5 గ్రాములు. అదేవిధంగా పుస్తెలు కూడా 5 గ్రాములు 1. ఎందుకంటే మ్యారేజ్ కూడా మనకు 1 కోడ్లో జరుగుతుంది. ఏ సంవత్సరంలో అయినా కూడాను మ్యారేజ్ మీరు గుర్తుపెట్టుకోండి 1 కోడ్లోనే రీమ్యారేజ్ చేయాలి. మరుమాంగళ్య ధారణ 1, 10, 19 తేదీల్లోనే చేయాలి. మిగతా ఏ డేట్లో చేయకూడదు. అలాంటిది 1, 10, 19 తేదీలు ప్లస్ 1 కోడ్ వచ్చే డేట్లు ప్రతి సంవత్సరంలో 3 నుంచి 6 డేట్లే ఉంటాయండి. ఈ 6 డేట్లలో మీ అవసరానికి అనుగుణంగా మీరు చేసుకోవచ్చు. మరుమాంగళ్య ధారణ చేసిన తర్వాత గమనించండి, 100% మీ జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. ఆర్థికంగా ఎదుగుతారు. అవకాశాలు మీ వైపుకు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి సంతానం అవుతుంది. లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. కాబట్టి మరుమాంగళ్య ధారణ అనేది ఒక సిస్టమేటిక్గా చేసుకోవాలి. ఎవరైతే ఈ సిస్టమ్ మీద మంచి అవగాహన ఉంటుందో అటువంటి వ్యక్తుల దగ్గర మాత్రమే మీరు మరుమాంగళ్య ధారణ చేసుకోవడం ద్వారా రాబోయే మీ తరానికి కూడా మీరు మంచి భవిష్యత్తును అందిస్తారు. కాబట్టి మరుమాంగళ్య ధారణ అనేది మీకు నెగిటివ్ డేట్లలో మ్యారేజ్ అయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతా కన్నా లేదు. ఒక సమస్య ఉందంటే సృష్టిలో దానికి పరిష్కారం కూడా ఉంటుంది. కాబట్టి రీమ్యారేజ్ సిస్టమ్ మరుమాంగళ్య ధారణ అంటే మళ్ళీ మీరు పెళ్లి చేసుకోగలిగితే 100% మీ లైఫ్లో ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. ఏవైతే నెగిటివ్ డేట్లలో చెప్పామో ఆ డేట్లలో పెళ్ళైన వాళ్ళు మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవడం ద్వారా 100% మీ లైఫ్లో కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని మీద మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కాల్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి. థ్యాంక్ యూ.